గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన ఏలినాయిడ్ అనే మూవీ యొక్క సెకండ్ పార్ట్ నే చూడబోతున్నాం. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా ఫస్ట్ పార్ట్ చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, అది చూసేస్తేనే మీకు సెకండ్ పార్టే క్లియర్ గా అర్థమవుతుంది. అయినా కూడా ఒక స్మాల్ రికాప్ లాంటిది చూసేద్దామా. ఫస్ట్ పార్ట్ లో మనుషుల బ్రెయిన్స్ లో ఏలియన్స్ ని బంధిస్తున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ మనుషుల బాడీస్ నుంచి లీడర్ అనే ఏలియన్ అలాగే 2 చెంచా ఏలియన్స్ బయటికి వచ్చేసి ఎర్త్ అట్మాస్ఫియర్ నే వాళ్ళ అట్మాస్ఫియర్ గా మార్చేద్దామని చెప్పి ప్లాన్ వేసింటారు. అది తెలుసుకున్న మనోళ్ళు వాటితో ఫైట్ చేసేదానికి బదులు వాటిని పాస్ట్ లో వదిలేద్దామని చెప్పి తీసుకెళ్ళింటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనోళ్ళు కూడా అక్కడే ఇరుక్కుపోయింటారు. అలాగే క్లైమాక్స్ లో ఆ లీడర్ ఏలియన్ మన మురుగు బాడీలో ఉన్నట్టు చూపించి ఈ పక్క ప్రెసెంట్ లో ఏమో మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ పరిగెత్తా వచ్చినట్టు చూపించింటారు. అసలు తనెందుకు వచ్చింది, తనకి దీనికి సంబంధం ఏంటి, అలాగే మన హీరోయిన్ ఆ క్రిస్టల్ ని యూజ్ చేసి స్పేస్ షిప్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ కి వచ్చిందా లేదా, అలాగే ఆ ఎక్స్ప్లోజన్ ని ఆపిందా లేదా అనే విషయాన్ని ఎంతో సూపర్ గా ఈవెన్ చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా కవర్ చేసి ఎంతో అద్భుతంగా చూపింటారు. ఇన్ఫాక్ట్ సెకండ్ పార్ట్ కి ఇచ్చిన డీటెయిలింగ్ ని చూసే ఈ మూవీనే చేద్దాం అనుకుంటే సో లేట్ చేయకుండా చూసేద్దామా. ఇప్పటికే కొంచెం ఎక్కువ తల తినేసి అనుకుంటా. ఓపెన్ చేస్తే మన హీరోని చూపిస్తారు. తనకు ఆ క్రిస్టల్ దొరికేసింది కదా, సో తనకి ఇప్పుడు కావాల్సిందల్లా థండర్, స్పేస్ షిప్ అలాగే గాడ్ మాత్రమే. అంటే దొరికిన దానికన్నా దొరకాల్సింది ఎక్కువ ఉంది అనుకుంటా. అందుకే మన హీరోని వెతికేందుకు అని చెప్పి వచ్చింటుంది. అందుకని ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వచ్చింటుంది. వాడేమైనా సిబిఐయా లేకుంటే న్యూస్ రిపోర్టరా తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ కోసం వాని దగ్గరికే వెళ్తారు. సరేరా కుక్క, నా గురించి ఏమైనా లేటెస్ట్ న్యూస్ ఉందారా అంటే మన హీరోయిన్ దగ్గర నుంచి ఎవరైతే ఆ క్రిస్టల్ ని తీసుకొస్తారో వాళ్ళకి భారీ మొత్తంలో క్యాష్ ప్రైజ్ లభిస్తుంది అని చెప్పి జజాంగ్ అనౌన్స్ చేసింటాడు. అది మామూలే కానీ నేను చెప్పిన విషయం ఏమైంది అని చెప్తే వాడు ఒక చిన్న బొమ్మను చూపిస్తాడు. అది మరెవరో కాదు, మన థండరే. స్పేస్ షిప్, థండర్, క్రిస్టల్ 3 ఒకే రివర్ లోనే కదా మునిగిపోయింది. సో క్రిస్టల్ ని కనిపెట్టిన ఫిషర్ మ్యాన్స్ ని థండర్ గురించి అడిగితే వాళ్ళే థండర్ యొక్క డీటెయిల్స్ ని కూడా ఇచ్చింటారు. సరేరా నాయన, చివరిసారిగా థండర్ ని ఎవర్రా చూస్తున్నారు అని అడిగితే కొండ దగ్గర ఉన్న 2 అన్నదమ్ములు చూస్తున్నారు అంటాడు. దాని తర్వాత ఏమో చెప్పొస్తా అంటే అదే టైంకి స్టార్టింగ్ సీన్ లో 2 దోస్తులు వచ్చినారు కదా కమిడియన్స్ లెక్క. వాళ్ళిద్దరూ మన హీరోయిన్ ఫోటోని పెట్టుకుని మన హీరోయిన్ నే పట్టేద్దామని చెప్పి వస్తా అంటే ఒకనేమో వాడి చేతిలోనే లేపేస్తుంది, ఇంకొకనేమో ఈజీగా పడగొట్టేసి ఇంకొకసారి కనుక నన్ను ఫాలో చేస్తా వస్తే మొగం పగిలిపోద్దని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసే వస్తుంది. కానీ మన హీరోయిన్ ఎటు వెళ్ళినా మురుకు అసిస్టెంట్స్ ఉన్నారు కదా, 2 రైట్ లెఫ్ట్, వాళ్ళిద్దరు పిల్లులుగా మరి మన హీరోయిన్ ఫాలో చేసుకుంటా వస్తారు. అట్లే మన మురుకుని చూసుకున్నట్లయితే వాడు అన్కాన్షియస్ అయి పడిపోయింటాడు. వాడి బాడీలో లీడర్ ఏలియన్ ఉంది అని చెప్పి మనకు తెలుసు. బట్ వాళ్ళేమనుకుంటారంటే వాడి బాడీలో ఏదో ఒక దుష్ట శక్తి ఉంది, సో వాడిని చంపేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటాంటారు. యాక్చువల్లీ విషయం ఏంటంటే 10 years బ్యాక్ ఏం జరిగింటుందంటే ఆ లీడర్ ఏలియన్ వాడిని అటాక్ చేసినట్టు చూపించింటారు. బట్ దాని తర్వాత ఏమైంది అని చెప్పి తెలియదు. కానీ వాడు అడవిలో అన్కాన్షియస్ అయి పడిపోయింటే మాస్టర్ హ్యూనే వాడిని కాపాడి వాళ్ళ ప్లేస్ కి తీసుకొచ్చింటాడు. బట్ వాడి ప్రవర్తనలో కొంచెం తేడా కొట్టేసరికి మాస్టర్ హ్యూన్ కి క్లియర్ గా అర్థమైపోతుంది వాడి బాడీలో ఏదో ఉందని. అప్పుడే మిస్టర్ బ్లూ ఏం చెప్తాడంటే ఈ పంచాయతీ అంతా మనకెందుకు మాస్టర్, గమ్మున వాడిని చంపేద్దాం అంటాడు. కానీ మేడం బ్లాక్ ఏ వద్దని చెప్పి అడ్డుకుని ఉంటుంది. బట్ స్టిల్ వాడి బాడీలో ఏదో ఒక దుష్టశక్తి ఉంది కాబట్టి అది బయటికి రాకుండా దాన్ని బ్లాక్ చేసేలా ఒక పవర్ఫుల్ విసనకరని ఇచ్చి పంపింటారు. అంటే ఆ విషయం జరిగి 10 years పైన అయిపోయింది కదా, ఆ పిల్ల మురికే ఈ పెద్ద మురుగుని చెప్పి వాళ్ళకి ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా మనోడు నిదానంగా లేచి చూసి జజాంగ్ ఎక్కడంటే తెలీదు అంటారు. అప్పుడే ఒక లేడీ అక్కడి నుంచి వెళ్తా ఉంటుంది. ఆమెకి జజాంగ్ గురించి మొత్తం విషయాలు తెలుసు. బట్ తను కొంచెం డమ్ అండ్ డెఫ్ అనమాట. ఆ ఒక్క కారణంతోనే జజాంగ్ గాడు తన ముందరే అన్ని విషయాలు మాట్లాడేవాడు. దాన్ని అర్థం చేసుకున్న మనోడు నిదానంగా ఆ లేడీ దగ్గరికి వచ్చి అమ్మా ఆ జజాంగ్ గురించి కొంచెం చెప్తారా అంటే తాను చెప్తుంది చూడండా, ఇదిదా ఇన్ఫర్మేషన్ అంటే. యాక్చువల్లీ 10 years బ్యాక్ మనోళ్ళు లీడర్ ఏలేని, జజాంగ్ ఏలేని అలాగే సూటు కోటు వేసుకుని ఏలేని పాస్ట్ కి తీసుకొచ్చింటారు కదా. అలా అడవిలో ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు జజాంగ్ ఏలేని అలాగే సూటు కోటు వేసుకునే ఏలేని ఇద్దరు అడవిలోనే పడిపోయింటారు. ఒక్క లీడర్ ఏలేని మాత్రమే ఎండు వరకు వెళ్ళింటాడు. అట్లా పడిన జజాంగ్ గాడు ఒక నది ఒడ్డున పడింటే ఆ దారి నుంచి వెళ్లే కొందరు మంచి మనుషులు వాడిని చూసి వాడిని కాపాడి ఒక సీక్రెట్ టెంపుల్ కి తీసుకొచ్చి వాడికి వైద్యం కూడా చేసింటారు. కానీ ఏలేని బుద్ధులు ఎక్కడికి పోతుంది చెప్పండా. వాడు లేచి లేవగానే అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టు వచ్చిన వాళ్ళందరినీ లేపేసి వాడే ఆ ప్లేస్ ని టేక్ ఓవర్ చేసినట్టు చూపిస్తారు. మధ్యలో కూడా అడ్డుకునేకని చెప్పి పరిగెత్తా వచ్చింటాడు. కానీ వాడి కంటి మీదే కొట్టేసరికి అప్పటి నుంచి వాడి కంటి చూపే పోయింటుంది. వీడిని మాత్రం కొంచెం బాగా గుర్తుపెట్టుకుండా వీడు కూడా అప్కమింగ్ సీన్స్ లో పనికొస్తాడు. ఇప్పుడు అర్థమైందా జజాంగ్ ఎలా ఈ ప్లేస్ కి వచ్చినాడు, ఎలా ఈ ప్లేస్ ని రూల్ చేస్తున్నాడు అని. అప్పటి నుంచి ఆ లేడీ ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం విషయాన్ని మన మురికి చెప్పేస్తుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ 2 గూట్లే గాలిగా ఆ లీడర్ ఏలియన్ మన మురుకు బాడీలో ఉందనే విషయమే తెలీదు. వీళ్ళకి తెలిసిందల్లా వాళ్ళు ఆ రోజు పాస్ట్ కి వచ్చినప్పుడు ఆ ప్లేస్ లో ఉండింది మాస్టర్ హ్యూను అలాగే వాళ్ళిద్దరు అసిస్టెంట్ అలాగే డాక్టర్ మాత్రమే తెలుసు. అందుకే వాడు మాస్టర్ హ్యూని కనిపెట్టి
భయపెట్టినప్పుడు ఆ క్రిస్టల్ ఎత్తి వాయన గుండె పైన కూర్చుంటాడు. అప్పుడైనా లీడర్ ఏలియన్ బయటికి వస్తుందేమో అని, కానీ వాయన బాడీలోనే లేదు కదా, సో వాయన అక్కడే చనిపోయింటాడు. దాని తర్వాత వీళ్ళ పైన కూడా ట్రై చేసినట్టున్నాడు, కానీ లీడర్ రాకపోయేసరికి ఇంకెందుకు వీళ్ళు వేస్ట్ అని చెప్పి అందుకే వాళ్ళకు ఫుడ్ ఇచ్చి చంపేద్దామని చెప్పి ట్రై చేసింటాడు. ఎట్లా వీళ్ళకి ఆ విషయం మొత్తం తెలిసిపోయింది. బట్ స్టిల్ ప్రాబ్లం ఏంటంటే మురుగ్ బాడీలో ఇంకా ఏలియన్ ఉంది కదా, సో వాడిని చంపేస్తే ఎప్పటికైనా మంచిది అని చెప్పి అట్లే పౌరుషంగా తిరుగుతాడు. కానీ మన హీరో ఏమో ఎప్పుడో ఎస్కేప్ అయిపోయింటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక మూలికలు అమ్మేవాడిని చూపిస్తారు. వాడు అమ్మేదే 2 గడ్డి పరకలు. దానికి ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తాడంటే అక్కడ ఒక బ్లైండ్ పర్సన్ ని చూపించి వాడికి 3 ఏళ్ల ముందు కాళ్ళు కూడా పనిచేయదంట. ఆ మూలికలు ఎప్పుడైతే తిన్నాడో కాళ్ళే కాదంట, ఈవెన్ కళ్ళు కూడా షార్ప్ గా పనిచేస్తుందని చెప్పి నోట్లో దోసకాయ పెట్టుకొని వాడి మీదే వాడు ఎక్స్పెరిమెంట్ చేసి మరీ చూపిస్తాడు. అప్పుడే ఒక పెద్ద మనిషి ఇదంతా ఒక పర్ఫార్మెన్స్ అని చెప్పి ఎగతాళి చేసి చూపించేసరికి వాడి కత్తిని కట్ చేసి చూపిస్తాడో లేదో వెంటనే జనాలందరూ ఆ మూలికను కొనేకి ఎగబడి వస్తారు. నిజానికి కామెడీ ఏంటంటే ఆ పెద్ద మనిషి, మూలికలు అమ్మేవాడు, ఈ గుడ్డోడు వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. మూలికలు అమ్మేవాడు అలాగే ఆ పెద్ద మనిషి కూడా వదిలేండి, వాళ్ళేదో 420 లాగే ఉన్నారు. కానీ ఈ వారియర్ కి ఎలా కళ్ళు పోయిందంటే జజాంగాడు ఫస్ట్ ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఎదుర్కొనేకని చెప్పి ఒకడు వెళ్ళింటాడు కదా, కరెక్ట్ గా వాడు కూడా వాడి కళ్ళు మీదే కొట్టేసి ఉంటాడు. ఆ పర్సనే ఈ పర్సన్. పాపం చేతిలో ఒక మంచి స్కిల్ ఉన్నప్పటికీ వేరే దారి లేక ఇట్లా 420 వాళ్ళతో తిరుక్కుంటున్నాడు. వాయన పేరు నాంగ్పా. బట్ వాయనకు కూడా ఆ క్రిస్టల్ గురించి తెలుసు కాబట్టి ఆ క్రిస్టల్ ఎత్తి గుచ్చుకుంటే వాయన కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తుందని చెప్పి వాయన కూడా ఆ క్రిస్టల్ కోసమే వెతుకుతా అంటాడు. మళ్ళీ వీళ్ళనే చూపిస్తే వీళ్ళు ఎట్లో మురుకుని ఫాలో చేసుకుని వచ్చేస్తుంటారు. ఇప్పుడే వీళ్ళ కక్కుర్తి బుద్ధే బయటపడుతుంది. ఏమో వాడిని చంపేస్తే లోక కళ్యాణం జరుగుతుందని చెప్పి కాదు వీళ్ళ బాధ. వాడిని చంపేసిన తర్వాత ఏలిని సపరేట్ చేస్తే దాన్ని వశీకరణం చేసి వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళ బానిసలా యూజ్ చేసుకుందామని చెప్పి వీళ్ళ కక్కుర్తి బుద్ధి. ఇంకా వాడు తినేసి మన హీరోయిన్ కోసం వెతుక్కుంటా వెళ్తాంటే వాళ్ళు ఆ వశీకరణం ప్రాసెస్ ని స్టార్ట్ చేసి వాడిని లొంగ తీసుకొని వాడి చేత డాన్స్ వేపిస్తుంటారు. నిజంగా ఇది ఏ ఊర్లో ఏ డాన్స్ అని చెప్పి నాకైతే అస్సలు ఐడియా లేదు. అసలు ఇది డాన్స్ ఏనని చెప్పి ఇంకో డౌట్ కూడా ఉంది. ఎట్లో వాడిని టోటల్ గా లొంగ తీసుకుని ఒక ప్లేస్ కి తీసుకొచ్చి వాడి నుంచి ఆ ఏలిని ఎట్లా సపరేట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటారు. కానీ దానికి ధైర్యం కావాలి కదా, సో కాస్త మద్యపానాన్ని కూడా సేవిస్తారు. నిజంగా గాయస్ వీళ్ళిద్దరు ఏదైనా ఒక విషయాన్ని సీరియస్ గా చేసినట్టు నేను ఏ సీన్ లోనూ చూడలేదు. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళిద్దరు ఫుల్ గా తాగేసి అక్కడే పడిపోతారు. మన హీరో ఏమో రాత్రే మేల్కొని అక్కడి నుంచి ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఈ పక్క మన హీరోయిన్ ఏమో ఈ రోజు నైట్ స్టే చేసేందుకు ఒక రూమ్ తీసుకొని అక్కడ పనుకుంటుంది. కానీ ఆ విషయం జజాంగాడికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ కరెక్ట్ గా రూమ్ కనుక్కొని లోపలికి వచ్చి చూస్తే మన హీరోయిన్ కనిపించదు. ఎందుకంటే మన హీరోయిన్ వాడికన్నా హుషారు. వాడు వెతుక్కొని వస్తాడు తెలిసే డబ్బులు ఇచ్చి రూమ్ తీసుకొని రూమ్ లో పనుకోకుండా ఆపోజిట్ లో ఒక గుడిసుంటే దానిపైన కసు కప్పుకొని పనుకుంటుంది. ఇంకా వాడు బయటికి వస్తే పుచ్చ పేల్ చేద్దామని చెప్పి మన హీరోయిన్ కూడా రెడీగా ఉంటే వాడు ఇంకా అతి తెలివైన వాళ్ళ ఉన్నాడు. వాడు ముందర నుంచి రాకుండా తెలివిగా సైలెంట్ గా వెనకాల నుంచి వచ్చేసరికి అప్పటికి మన హీరోయిన్ షూట్ చేస్తుంది. బట్ దాని వల్ల ఎక్స్పోజ్ అయిపోయింది కదా, సో మిగతా వాళ్ళందరూ షూట్ చేసేసరికి తను కూడా అటు ఇటు వెళ్ళి లాస్ట్ ఒక చిన్న ప్లేస్ లో దాక్కునేస్తుంది. అప్పుడే ఆ ప్లేస్ కి నోంగ్పా వస్తాడు. అదే జజాంగ్ వల్ల ఎఫెక్ట్ అయిన బ్లైండ్ పర్సన్. ఆయన ఎంత టాలెంటెడ్ అంటే రాజా ది గ్రేట్ మూవీలో చెప్తాడు కదా, మేబీ బ్లైండ్ అయ్యొచ్చు బట్ ట్రైన్డ్ అని. అలాగే ఒకడు వేసే బాణం సౌండ్ ని, ఎయిర్ ని, ఆ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి వచ్చిన బాణాన్ని పట్టుకొని మళ్ళీ వాడికి తిరిగేస్తాడు. 10 కళ్ళు వేసుకున్నారు అయినా కూడా ఏం పీకలేకపోయినారు. ఆయనకి ఒక్క కన్ను కూడా లేదు, అయినా కూడా వాళ్ళందరినీ పిప్పి చేయనాడు. మధ్యలో మన హీరోయిన్ లైట్ గా కదిలేసరికి వాడు కత్తిని మాత్రమే విసురుతాడు. ఆ కత్తి ఆ కిటికీని పగల కొట్టుకొని మన హీరోయిన్ పడగొట్టేస్తుంది. వెంటనే వాడు వచ్చి ఆ క్రిస్టల్ ని ఎత్తుకునేస్తాడు. ఇలాంటి టైంలో మూసుకుని ఆ క్రిస్టల్ ని యూజ్ చేసి హీల్ కదా చేసుకోవాలా, అది వదిలేసి ఏమో భారీ సినిమా డైలాగులు చెప్తా అంటే ఆ గ్యాప్ లో మన హీరో మ్యాజిక్ బ్లాంకెట్ వేసుకొచ్చి ఆ క్రిస్టల్ నే ఎత్తేస్తాడు. అది వాడికి తెలిసిపోయినట్టుంది. సో మళ్ళీ ఆ కత్తిని విసిరితే మన హీరో ఈజీగానే పట్టేస్తాడు. బట్ ఆ నోంగ్ బాకి కొంచెం ఎక్కువ పవర్సే ఉన్నట్టుంది గాయస్. గాల్లోని తిప్పి కొడుతుంటాడు. ఈవెన్ ఆ గాలిని యూజ్ చేసి ఒక గోడనే పగల కొట్టేస్తాడు. లాస్ట్ కి మన మురుకు వల్ల వాంతో ఫైట్ చేసే కాదని చెప్పి అర్థమైపోతుంది. అదే టైంకి మన హీరోయిన్ అదే మ్యాజిక్ బ్లాంకెట్ ని యూజ్ చేసి వాడిని నిదానంగా తీసుకెళ్తా ఉంటుంది. కానీ ఒక చిన్న పుల్ల తొక్కేసేసరికి వాడికి క్లియర్ గా అనిపించేస్తుంది. ఇంకా కత్తిని విసురుతామని చెప్పి వాడు గురి చూసా అంటే అదే టైంకి రైట్ లెఫ్ట్ ఏమో దారి తప్పిపోయినట్టు సామాన్లు కిందేసేది, అరిచేది, ఆ పక్క పద ఈ పక్క పద అని చెప్పి ఊరికి నస పెట్టేసరికి వాడికి వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి కనిపించకుండా వినిపించకుండా పోతుంది. ఆ గ్యాప్ లో మనోళ్ళు తప్పించుకునేసారు. వాడు గొర్రె ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో చూపిస్తారు. అక్కడ మిన్ ఉంది కదా, అదే మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ. ఆమె వాళ్ళ పూర్వీకుల్లో ఒక వ్యక్తి ఫోటో పెట్టుకుని మీరేం బాధపడద్దండి తాతగారు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్ గా నేను ఆ సామాన్లను అందిస్తా అని చెప్పి దేని గురించో చెప్తుంది. అసలు దేని గురించి మాట్లాడుతా
మాట్లాడుతుందని చెప్పి మనకు అస్సలు అర్థం కాదు. బట్ ఆ విషయం జరిగినప్పుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. అలాగే ఇది ఏ ప్రెజెంట్ అంటే మనం ఫస్ట్ పార్ట్ లో ఏలియన్స్ అని హాస్పిటల్ కి వచ్చి మనుషుల బాడీలో ఏలియన్స్ ని బంధించింది కదా, ఆ ఈవెంట్ జరిగేందుకు ఒక రోజు ముందు చూపిస్తారు. నెక్స్ట్ డే తను ఎక్సర్సైజ్ చేస్తాంటే ఎవడో ఒక దొంగ పోలీసులనే కొట్టేసి పైకి వస్తుంటాడు. దాన్ని చూసి తను గుమ్న వెళ్ళిపోతుందేమో అనుకుంటాం, కానీ అడ్డంగా నిలబడుకుని ఉండేసరికి వాడు మొగం మీదే ఒక్కటిచ్చేసి వెళ్తాడు. కనీసం ఇప్పటికైనా వెళ్ళిపోద్దేమో అనుకుంటాం, కానీ మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టు డాన్సింగ్ స్టెప్పులతోనే వాడిని కొట్టి పడగొట్టేస్తుంది. దాన్ని చూసిన పోలీసులు షాక్ అయిపోయి, మేడం ఏ స్టేషన్ మేడం మీరు అడిగితే, స్టేషన్ అంతా కాదప్పా మంది జస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటుంది. సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఇంత ట్రైనింగ్ ఎవర్రా తీసుకుంటారని చెప్పి వాడికి ఇంకా షాక్. ఇంకక్కడ సీన్ కట్ చేసి ఆ దొంగను ఒక హాస్పిటల్లో చూపిస్తారు. వాడు నర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాడి హ్యాండ్ కప్స్ ని తీసి తప్పించుకుందామని చెప్పి బయట చూసే క్లౌడ్స్ అన్ని పెద్ద పెద్దగా వచ్చింటుంది. ఎంతమంది గెస్ట్ చేసినారో తెలియదు, ఈ హాస్పిటల్ మరేందో కాదు, ఏలియన్స్ ని బంధిద్దామని చెప్పి ఒక హాస్పిటల్ ని సెలెక్ట్ చేసింటారు కదా, ఆ హాస్పిటలే ఈ హాస్పిటల్. వాడు తప్పించుకొని పరిగెత్తా అంటే అప్పటికే ఏలియన్ స్ట్రింగ్స్ అన్ని బయటికి వచ్చేసి మనుషుల బాడీలో ఏలియన్స్ ని బంధిస్తూ ఉంటుంది. లాస్ట్ ఇది ఒకే ఒకటి మాత్రం మన హీరోని వెనకాల వస్తా అంటే తను కూడా పరిగెత్తా వెళ్తా ఉంటుంది కదా, అదే టైంకి లిఫ్ట్ నుంచి ఒక గొర్రె వచ్చింటాడు, వాడిని పట్టేసి ఉంటుంది చూడండి. ఆ సీన్ లో గొర్రెలా దూరింది మరెవరా కాదు, ఈ దొంగ బ్రోనే. ఇంకా హీరోను దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, హీరోను రికార్డ్ చేసింది ఎత్తుకెళ్ళిపోతుంది. బట్ తను వెళ్ళేటప్పుడు మింట్ అన్ని చూయేస్తుంది. ఒక విషయం చెప్పేదే మర్చిపోతే గాయస్, ఇప్పటి నుంచి కొన్ని సీన్ల వరకు మనం ఫస్ట్ పార్ట్ లో చూసిన సీన్సే చూపిస్తారు, బట్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. మిన్నేమో ఆ దొంగ ఎలా ఉన్నాడు అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చింటే వాడెప్పుడో పారిపోయినాడు కదా, సో వాడిని వెతుక్కుంటా వస్తా అంటే అప్పుడే మన హీరో తండ్రితో మాట్లాడుతున్న విషయం తను చూయేస్తుంది. దాని తర్వాత వాళ్ళు మన హీరోయిన్ కోసం మిన్ను వాళ్ళ ఇంటికి వద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా అంటే దాన్ని వినేసిన తను మన హీరోయిన్ దగ్గర ఏదో ఉంది అని చెప్పి వాళ్ళకు ముందే వచ్చేసి అందుకే తను దొంగచాటుగా వింటా ఉంటుంది. బట్ ఫస్ట్ పార్ట్ ఎలా చూపింటారు, తను దొంగచాటుగా వింటున్నట్టు పిల్లలు అరిచేసరికి తను గమ్మున వెళ్ళిపోయినట్టు చూపింటారు కదా, కానీ నిజమేంటంటే తను వెళ్ళిపోయింటుంది. కానీ పిల్లలు పనుకున్న తర్వాత మళ్ళీ రూమ్ కే వచ్చి తన ఫోన్ ని చూసి ఆ వీడియోని తన ఫోన్ లో కూడా షేర్ చేసుకుంటుంది. ఈ దొంగోడేమో స్మగ్లింగ్ చేసిన గోల్డ్ ని ఇంకొకటికి అమ్ముతా అంటే వాడిని ఫాలో చేసుకుంటా వీళ్ళిద్దరూ వస్తుంటారు. అదే టైంకి లీడర్ ఏలైన ఆ బబుల్ నే పేల్ చేశాడు కదా, దాని వల్ల ఆ రోడ్డు మొత్తం అల్లకల్లోలం అయిపోయింటుంది. ఆ ట్రాఫిక్ లోనే వీళ్ళిద్దరు కూడా ఇరుక్కుపోయింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకే తెలుసు. జజాంగ్ ఏలెన్ అలాగే సూటు కోట వేసుకున్న ఏలెన్ రెండు బయటికి వచ్చేసి లీడర్ ఏలెన్ తో చేతులు కలిపి ఒక అంబులెన్స్ ఎత్తుకుని మన హీరో ఇంటికి వెళ్తా ఉంటుంది. ఆ విషయం మొత్తం చేసుకున్న మిన్ని వెంటనే ఆ లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపించి దీనివల్ల ఆ ఏలియన్స్ వచ్చినారు, ఆ ఏలియన్స్ ఇప్పుడు బయటికి వచ్చినది, వాటిని పట్టుకుంటే మొత్తం కేసుని క్లోజ్ చేయొచ్చు అని చెప్పి పెద్ద ప్లానే చెప్తా ఉంటుంది. కానీ అది అర్థం కాని వాళ్ళు ఫస్ట్ మన మిన్నిని చూసి అక్క నువ్వు ఎవరు అడుగుతారు, మంది సర్వీస్ డిపార్ట్మెంట్లే అంటే రే ఎవర్రా ఇట్లా వాళ్ళంతా లోపలికి రప్పించింది, ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో మస్తుగా పడింటారా, తన్ని బయటికి తరమంటారా అని చెప్పేసరికి తన వీడియో లోపల ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా పోతుంది. అప్పుడే మన హీరో ఫోన్ చేసి చూడండి మిన్ గారు, మీరేమనుకోకపోతే మా కూతుర్ని కొన్ని రోజుల వరకు మీ ఇంట్లోనే పెట్టుకుంటా, దాని తర్వాత నేనే వచ్చి పిలుచుకుంటా అని చెప్పేసరికి తను కూడా ఒప్పుకుంటుంది. ఇలాంటి టైంలో మన హీరోయిన్ ని ఆ ప్లేస్ నుంచే పంపించేసన్నాడు అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఏదో జరగరాంది జరగబోతుంది అని అర్థం చేసుకున్న మిన్ వెంటనే ఆ ప్లేస్ కి ఒక పోలీస్ ఆఫీసర్ ని తీసుకుని వెళ్తుంది. ఎగ్జాక్ట్ గా వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ ప్లేస్ కి లీడర్ ఏలియన్ అలాగే ఆ రెండు చెంచా ఏలియన్స్ వచ్చింటుంది. అప్పుడే థండర్ మళ్ళీ తిరిగి వచ్చి వాడి ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఎగురుకుంటా వస్తాడు. కానీ వాడు లేజర్ తోనే కొట్టిపడేసరికి వాడు సీదా ఎగురుకుంటా వెళ్ళి ఒక రూమ్ లో పడతాడు. ఆ రూమ్ లోనే వీళ్ళిద్దరూ ఉండేసరికి దాక్కుండా ఏలియన్ వస్తానని చెప్పి వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. చెప్పినట్టే ఒక ఏలియన్ నిదానంగా లోపలికి వస్తాంటే అదే టైంకి మన హీరోయిన్ క్రిస్టల్ ఎత్తుకుని పారిపోతుందో లేదో తన్ని ఫాలో చేసుకుని మిగతా 3 ఏలియన్స్ వెళ్తుంది. ఇంకా వాళ్ళేమో పాస్ట్ లోకి వెళ్ళిపోతారు, మన మిన్నేమో ప్రెసెంట్ లోనే మిగిలిపోతుంది. అట్లా ఫస్ట్ పార్ట్ లో మన మిన్ని ఎన్ క్రెడిట్ సీన్ లో జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే చూపింటారు. కానీ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పి ఈ పార్ట్ లోనే ఇప్పుడు క్లియర్ గా మనకు చూపింటారు. ఇంతవరకు క్లియర్ గా అర్థమైందా? ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ పాస్ట్ లో మనోళ్ళు ఇద్దరిని చూపిస్తారు. మన హీరోని కూడా తను భవిష్యత్తు నుంచి వచ్చిందని, ఈ క్రిస్టల్ తందే అని, అలాగే తందర్ని స్పేస్ షిప్ ని వెతుకుతాంది అని చెప్పి మొత్తం విషయాలు చెప్తుంది. అదంతా విన్నవాడు నిదానంగా మన హీరోని పక్క చూసి అంటే నీ పేరు ఇయానా అని చెప్పేసరికి టక్కున తన గన్ను చూపించి ఎవర్రా నువ్వు, నీకెట్లరా నా పేరు తెలుసు నరుస్తుంది. అంటే చిన్నప్పుడు మనోడు తన్ని కాపాడినప్పుడు తన పేరు ఇయాన్ అని చెప్పి తనే చెప్పింటుంది. బట్ ఆ ఏలియన్ వాడి బాడీలో దూరిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయి
మర్చిపోయింటాడు. బట్ రీసెంట్ గానే కదా వాడికి ఆ మెమరీనే గుర్తొచ్చుంటుంది. ఆ విషయాలన్నీ చెప్పేసరికి అప్పుడే తనే రియలైజ్ అవుతుంది చిన్నప్పుడు కాపాడిన బచ్చా మురుగాడు వీడే అని. సో వెంటనే హగ్ చేసుకుంటుంది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి వాడి కోసం వెతుకుతా ఉందంట. లాస్ట్ కి ఇప్పుడు దొరికింటాడు. అలాగే వాడి బాడీలోనే ఆ లీడర్ ఏలియన్ ఉందని, అది బయటికి వచ్చి ఎటువంటి ప్రళయాన్ని సృష్టించక ముందే నన్ను చంపేయని చెప్తే మన హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు. చూడు మురుక్, ఈ క్రిస్టల్ ని యూజ్ చేసే మాత్రమే నీ బాడీలో ఉన్న ఏలియన్ బయటికి వస్తుంది, లేకుంటే అది బయటికి రాలేదు. సో నువ్వు దాన్ని ఏం చేయదు, అది నిన్ను ఏం చేయదు. ఉన్నన్ని రోజులు నువ్వు నీలాగే ఉండు చెప్పి టాటా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ పక్క జజాంగ్ ఏమో వాడి గుంపు మొత్తాన్ని వేసుకుని ఒక నది దగ్గరికి వచ్చింటాడు. అక్కడ ఒక ఆబ్జెక్ట్ రెడ్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది. ఇదే ఆబ్జెక్ట్ ని ఫస్ట్ పార్ట్ లో మన మురుక్ కూడా చూసింటాడు. బట్ వాడికి అదేందో తెలీదు. కానీ జజాంగ్ అదేంది అని చెప్పి పక్కగా తెలుసు. ఇప్పటికే చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. అయినా చెప్పాల్సిన బాధ్యత నాదే కాబట్టి అదే మనోళ్ళ స్పేస్ షిప్. నేను ఫస్ట్ పార్ట్ లోనే చెప్పింటాను, ఆ జీప్ మునిగిపోతున్నప్పుడు జీప్ నుంచి స్పేస్ షిప్ గా మారి మునిగిపోయింది. అది అటు ఇటు వెళ్ళి లాస్ట్ కి ఈ ప్లేస్ లో వచ్చి స్టక్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసిన కకృతి జజాంగాడు వాడి ప్లేస్ కి ఎత్తుకెళ్ళిపోతాడు. ఈ పక్క ఊరు మొత్తం కలిసి మన హీరోనే వెతుకుతుంటారు. ఎందుకంటే జజాంగాడు ఎవరైతే మన హీరోని తీసుకొస్తారో వాళ్ళకి ముందుకన్నా ఇంకా ఎక్కువ ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసరికి ఊరు మొత్తం అదే పనిగా తిరుగుతుంటారు. దాంట్లో వాడెవడో ఫుల్ గా తాగేసి రే రండ్రా అమ్మాయిని పట్టిస్తే దుడ్డిస్తారంట్రా, అదే కాకుండా అమ్మాయి చూసేందుకు హీరోయిన్ లా ఉందంట, కానీ వాడికి ఒకటిగా బేకార్ గానికి ఇచ్చి పెళ్లి చేయనారంట అని చెప్పి వాళ్ళందరూ నవ్వుకుంటా పోయి మన హీరోని గుద్దేస్తాడు. ఏం రా నన్నే చూస్తాను బేకార్ అని చెప్పేసరికి మన హీరోకి ఎక్కడి నుంచి కోపం వచ్చిందో తెలియదు కానీ ఒక్కడి కొడతాడు. ఆ గోడలు పగలు కొట్టుకుపోయి బయటపడతారు. అప్పుడే వీళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది. వీళ్ళు ఫస్ట్ పార్ట్ లో సూటు కోటు వేసుకుని ఏలియన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ థండర్ ఉన్నట్టు ఒక బొమ్మ ఉండింది కదా, దాని గురించి హీరోనికి చెప్తే తనకేమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుందేమో అని చెప్పేసరికి వెంటనే తన దగ్గరికి వెళ్ళి చెప్తారో లేదో నెక్స్ట్ డేనే ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. అక్కడున్న థండర్ బొమ్మను చూపిస్తే రే ఇదేనారా మీరు కనిపెట్టింది అని అడిగితే అప్పుడే మన హీరో నిజమైన థండర్ నే చూపిస్తాడు. బట్ అది వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు లేదు, బికాస్ 10 years అయిపోయింది కదా, సో దాని ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి ఉంటుంది. అట్లే బయట చూసుకున్నట్లయితే రైట్ లెఫ్ట్ ఉన్నారు కదా, సేమ్ వాళ్ళలాగే మరో ఇద్దరు కట్టెలు మోసుకుంటా వస్తుంటారు. డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకంటే వాళ్ళు 10 ఏళ్ళు వయసు అయిపోయినట్టు ఉంటారే గానీ మిగతాదంతా సేమ్ టు సేమే. రే ఎవర్రా మీరు సేమ్ మాలాగే ఉన్నారు ముందరికి రానరా అంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో తెలియదు కానీ లెఫ్ట్ చూసి వాళ్ళిద్దరూ భయపడి పారిపోతారు. వెంటనే వాడు వాళ్ళను ఫాలో చేసుకుంటా వెళ్తాడు. వాళ్ళు పరిగెత్తా వెళ్ళి ఒక హోటల్ దగ్గర దాక్కుంటే అక్కడే డాక్టర్ కూడా ఉంటాడు. ఏరా రైట్ లెఫ్ట్ మురికి ఎక్కడరా అంటే యో నువ్వెవరి ఆ స్వామి మమ్మల్ని రైట్ లెఫ్ట్ అంటున్నావు, వాడు కూడా 10 ఏళ్ళ ముందు చూసినాడు మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు వెంటాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు భయపడతానే పరిగెత్తంటారు. 10 ఏళ్ళ ముందు చూసినారా ఏంద్రా వీళ్ళ పంచాయతీ అని చెప్పి డాక్టర్ కూడా అర్థం కాదు. లాస్ట్ కి లెఫ్ట్ వాళ్ళిద్దరిని పట్టేసి రే మర్యాదగా మీరు ఎవరో చెప్పండి రా అంటే అయ్యా మమ్మల్ని వదిలేండి అయ్యా, ఏదో 10 ఏళ్ల ముందు యాక్సిడెంటల్ గా మనం అందరూ కలిసి అని చెప్పి పరిగెత్తేస్తారు. ఈ 10 ఏళ్ల ముందు ఎవరిని మీట్ అయినారు అని చెప్పి మనకు అస్సలు అర్థం కాదు. బట్ అర్థమైనప్పుడు మాత్రం మీరే షాక్ అవుతారు. ఈ పక్క రైట్ ఏమో డాక్టర్ దగ్గరికి వచ్చి లెఫ్ట్ చూసేవారా అంటే వాడు ఆ పక్కే వెళ్ళాడు అని చెప్తాడు. కానీ డాక్టర్ గాడు ఏమో చెప్తామని వస్తా అంటే అదే టైంకి జజాంగడి మనుషులు వచ్చి లాక్కెళ్ళేదానికి ట్రై చేస్తుంటారు. వాంతో మీకేం రా పని అని చెప్పి రైట్ వాంతో ఫైట్ చేస్తుంటే ఇంకొకడు బాణం వేసేందుకు చూస్తుంటాడు. కరెక్ట్ గా బాణం వదిలే టైంకి మన లెఫ్ట్ వచ్చి దూరుతాడో లేదో ఆ బాణం రైట్ కి తగిలేదానికి బదులు లెఫ్ట్ కి తగిలేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ ని కూడా లాక్కెళ్ళిపోతారు. లెఫ్ట్ కి ఏమో బాణం దిగింది కదా, కానీ వాడి బాడీ నుంచి ఒక్క బ్లడ్ డ్రాప్ కూడా రాకుండా అట్లే పొడి మారి లాస్ట్ కి గాల్లోనే కలిసిపోతాడు. వాడు టోటల్ గా డిసప్పియర్ అయిన టైం కి థండర్ అట్లా ఒక సెకండ్ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. వాడికి థండర్ కి ఏం సంబంధం అని చెప్పి తెలియదు, కాసేపు తర్వాత తెలుస్తుంది. ఈ పక్క డాక్టర్ నేమో జజాంగ్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. అప్పుడే జజాంగ్ కి ఆ లీడర్ ఏలియన్ మురుక్ బాడీలో ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ మన హీరోనే చూసుకున్నట్లయితే తను ఆ స్పేస్ షిప్ కోసం ఆ నది దగ్గరికి వచ్చింటుంది. అంటే తనకు అక్కడ ఉన్నది స్పేస్ షిప్ అని చెప్పి ఆల్రెడీ తెలుసు అనమాట. బట్ ఇప్పుడే అది లేదు కదా, ఎందుకంటే జజాంగే వాడి ప్లేస్ కి దాన్ని మోసుకెళ్ళిపోయింటాడు. ఇంకా మన హీరోని కూడా వాడి దగ్గరికే వెళ్తున్నట్టు చూపిస్తారు. అక్కడ సీన్ కట్ చేసి వీళ్ళిద్దరిని చూపిస్తే వీళ్ళిద్దరు జజాంగ్ ప్లేస్ లో దొంగతనంగా వచ్చి చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయింటారు. అప్పుడే లోపలేదో సౌండ్ వచ్చేసరికి పరిగెత్తా వీళ్ళు అటాక్ చేస్తే టక్కున ఆపేస్తాడు. అది మరెవరో కాదు నొంప. రే ఎవర్రా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపింది నువ్వేనారా అని అడిగితే వాడు కాదంట, వాడు వచ్చి చూసేదానికి ముందే ఇక్కడ వాళ్ళందరూ చనిపోయినారంట. అంటే జజాంగే వాళ్ళందరినీ చంపేసి ఉంటాడు. అదే ప్లేస్ కి హీరోయిన్ వస్తుంది.
అలాగే మురుక్ కూడా వస్తాడు. బట్ వాళ్ళిద్దరు వేరే వేరే దారుల నుంచి ఎంటర్ అవుతారు. హీరోయిన్ ఏమో స్పేస్ షిప్ కోసం వచ్చింటుంది, అనుకున్నట్టుగానే కనిపెట్టేస్తుంది. మన మురుక్ ఏమో డాక్టర్ కోసం వచ్చింటాడు, వాడు కూడా కనిపెట్టేస్తాడు. కానీ వాడిని జజాంగ్ పొడి చేసి ఉండేసరికి వాడు కొంచెం చివరి దశలోనే ఉంటాడు. అలాంటి టైంలో కూడా మురుక్ బాడీలో లీడర్ ఏలియన్ ఉన్నట్టు జజాంగ్ కి తెలిసిపోయిందని, సో వెంటనే ఇక్కడ నుంచి మురుక్ ని పారిపోమని చెప్పి హెచ్చరిస్తాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత రైట్ ని చూసి, రైట్ 10 ఏళ్లకు ముందు మీరు థండర్ నుంచి బయటికి వచ్చినట్టు ఆ కట్టెలు కొట్టే అన్నదమ్ములు చెప్పినారా అని చెప్పి అక్కడే చచ్చిపోతాడు. ఆ ఇనప డబ్బా నుంచి మేమిద్దరు బయటికి వచ్చినామని చెప్పి మాలాగే ఉండే ఆ కట్టెలు కొట్టే అన్నదమ్ములు చెప్పినారా, ఏందిరా కొంచెం క్లియర్ గా చెప్పరా అంటే, ఇంకా నుంచి చెప్పేది వాడెప్పుడో చచ్చిపా. అదే టైంకి ఇంతసేపు దాక్కున్న జజాంగ్ ఏలియన్ బయటికి వచ్చి రైట్ ని గుచ్చే చంపేస్తుంది. వెంటనే మురుక్ కూడా వచ్చింటాడు, కానీ రైట్ కి ఏదో అర్థమైనట్టుంది, అందుకే ఆ సంతోషంతోనే అట్లే చనిపోతాడు. మళ్ళీ ఆ జజాంగ్ ఏలియనే మన హీరోయిన్ ని పైకి కిందకి ఊపి లాస్ట్ గా క్రిస్టల్ ని ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ క్రిస్టల్ కోసం నోంగ్పా కూడా ఉన్నాడు కదా, సో వాడు కూడా దాంతో ఫైట్ చేస్తా అంటే అది వాడిని ఈజీగానే కొట్టి పడేస్తుంది. ఆ తర్వాత వస్తాడు చూడండి మురుక్, అది వాడితో ఫైట్ చేస్తున్నట్టు చేసి టక్కున క్రిస్టల్ ఎత్తి గుచ్చేస్తుందా. అలా గుచ్చితే వాడి బాడీలో ఉన్న లీడర్ ఏలియన్ బయటికి వచ్చేస్తుంది అని చెప్పి మనకు కూడా తెలుసు కదా. సో మన హీరోయిన్ పరిగెత్తా వెళ్ళి ఆ క్రిస్టల్ ఏమో బయటికి తీయేస్తుంది. బట్ అలా బయటికి తీసే ప్రాసెస్ లో ఆ క్రిస్టల్ తనకు లైట్ గా కోసుకునేసి ఉంటుంది. అప్పుడే మనకు యాక్చువల్ స్టోరీనే చూపిస్తారు. 10 ఏళ్ల ముందు ఆ లీడర్ ఏలియన్ మురుక్ దగ్గరికి వస్తాంటే టక్కున మన గాడ్ హీరో వాడిని షూట్ చేస్తాడు. అది దొర్లుకుంటా వెళ్ళి మన హీరోయిన్ దగ్గర పడేసరికి మన హీరోయిన్ మురుక్ ఏమైనా వచ్చినాడేమో అని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంది. బట్ ఆ ఏలియన్ వెనకాల నుంచి వచ్చి మన హీరోయిన్ నోట్ లోపలే వెళ్ళిపోతుంది. అంటే ఆ లీడర్ ఏలియన్ మురుక్ బాడీలో కాదనమాట, మన హీరోయిన్ బాడీలోనే ఉండేది. ఎట్లా తిరిగి ఆ ఏలియన్ ఒక బాడీని వదిలేసి ఇంకో బాడీ లోపలికి వెళ్ళింది కాబట్టి దాని మొత్తం మెమరీస్ ని మర్చిపోయి ఉంటుంది. అంటే నీ బాడీలో ఏముందని చెప్పి వాడిని చూసంటే అట్లే మళ్ళీ పాస్ట్ నే చూపిస్తారు. వాడు ఏలియన్ నుంచి తప్పించుకున్న తర్వాత గాడ్ హీరో దగ్గరికి వచ్చింటే వాడు చనిపోతూ వాడి ఎనర్జీ మొత్తాన్ని వీడి బాడీలో ట్రాన్స్ఫర్ చేసి చనిపోయింటాడు. అలాగే థండరే మురుక్ ని కాపాడాలని చెప్పేసరికి థండర్ ని చూసుకున్నట్లయితే అది ఎగురుకుంటా వచ్చి కట్టెలు కొట్టే అన్నదమ్ములు ఇద్దరున్నారు కదా, వాళ్ళ ఇంట్లో పడిపోతుంది. థండర్ కున్న మెయిన్ పవర్ షేప్ షిఫ్టింగే కదా, సో అక్కడున్న 2 పిల్లుల్ని స్కాన్ చేసి దాని తర్వాత వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని స్కాన్ చేసి సేమ్ వాళ్ళలాగే 2 డూప్లికేట్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే డూప్లికేట్ గా క్రియేట్ చేసిన రైట్ లెఫ్ట్ స్టార్టింగ్ నుంచి మురుక్తోనే ఉండింటారు. ఇప్పుడు లెఫ్ట్ చనిపోయినాడు, రైట్ చనిపోయినాడు కదా, సో వాళ్ళ ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ థండర్ బాడీలోకే వచ్చేస్తుంది. ఇంతవరకు ఓకే, కానీ మన హీరోయిన్ బాడీలోనే కదా లీడర్ ఏలియన్ ఉండేది. సో తను ఆ క్రిస్టల్ ని బయటికి తీసేటప్పుడు తెలియక తను కూడా కోసుకునేసి ఉంటుంది. అంటే ఆ లీడర్ ఏలియన్ బయటికి వస్తుంది అని అర్థం. వెంటనే ఎటువంటి విపరీతము జరగక ముందే తన్ని తాను షూట్ చేసుకునేస్తుంది. కానీ తన బాడీలో ఉన్న ఏలియన్ ఆ బుల్లెట్ నే పట్టేసి తన బాడీనే టోటల్ కంట్రోల్ తీసుకునేస్తుంది. థండర్ కూడా టోటల్ గా రికవర్ అయిపోయింది కదా, సో ప్రేమగా మన హీరోయిన్ దగ్గరికి వచ్చింటే ఎత్తి ఒక్కటి కొడుతుంది చూడండి, ఆ థండర్ ఎగిరి వెళ్ళి పడుతుంది. దీన్ని బట్టే మనకు క్లియర్ గా తెలుస్తుంది మన హీరోయిన్ తన కంట్రోల్ ని పూర్తిగా కోల్పోయింది. వెంటనే క్రిస్టల్ ని యూజ్ చేసి ఫ్యూచర్ కి వెళ్లే పోర్టల్ ని ఓపెన్ చేసే పోర్టల్ కొంచెం అన్స్టేబుల్ గా ఉందంట. సో ఇలాంటి టైంలో టైం ట్రావెల్ చేయడం కొంచెం రిస్కీ అని చెప్పి థండర్ వార్నింగ్ ఇస్తా ఉంటుంది. అదే టైంకి నోంగ్పా వాళ్ళ దగ్గర నుంచి క్రిస్టల్ ని లాగేస్తుంటే మళ్ళీ వాడిని అట్లా ఇట్లా కొట్టి ఆ క్రిస్టల్ ని కింద పడేలా చేస్తారు. దాన్ని వీళ్ళిద్దరు ఎత్తుకునేసి వెనక్కి వెళ్ళి లాస్ట్ గా పోర్టల్ లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు కూడా పరిగెత్తా లోపలికే వెళ్తారు. థండర్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది కదా పోర్టల్ కొంచెం అన్స్టేబుల్ గా ఉందని, సో వాళ్ళందరూ భవిష్యత్తులోకే వెళ్తారు, కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో దిగుతారు. ఈ పక్క పోలీసులేమో ఆ గ్యాస్ రిలీజ్ అయిన ప్లేస్ లో మెడికల్ టీమ్ ని పంపిద్దామని చెప్పి వాళ్ళు రెడీ చేస్తా అంటే మన మిన్ను పరిగెత్తా వచ్చి మెడికల్ టీం కాదురా ఆర్మీనో మిలిటరీనో పంపించండ్రా, వాళ్ళు వెళ్తే చచ్చిపోతారని చెప్పి మొత్తుకుంటుంది. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మిన్నిగే షాక్ ఇచ్చేసి తనకు బేడీలేసి కారులో దొబ్బేస్తారు. కాసేపటికి మెడికల్ టీం కూడా లోపలికి వెళ్ళింటే మన మిన్ను చెప్పినట్టుగానే మిగతా ఏలియన్స్ అన్ని మేలుకొని ఆ మెడికల్ టీం వాళ్ళందరినీ రఫ్ ఆడిచ్చి చంపేస్తుంది. కనీసం ఇప్పుడన్నా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో లేదో. టైం పోర్టల్ కొంచెం అన్స్టేబుల్ గా ఉండింది కదా, సో వీళ్ళిద్దరూ మాత్రం ఒక జిమ్ లోపలికి వచ్చేసి ఉంటారు. వాళ్ళకి టెక్నాలజీ గురించి ఎక్విప్మెంట్స్ గురించి ఏం తెలియదు కదా, సో ఆ ట్రెడ్మిల్ పైన ఆ మాన్స్టర్ ఆ ఏలియన్ కనిపించేసరికి పరిగెత్తే వెళ్ళి దాన్ని పగల కొట్టేస్తారు. కానీ ఆ ట్రెడ్మిల్ ఇంకా రన్నింగ్ లోనే ఉండేసరికి దాన్ని ఎట్లా ఆఫ్ చేసేది తెలియక వాళ్ళు పరిగెత్తనే ఉంటారు. కానీ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు జిమ్ ఓనర్ పోలీసులకి కాల్ చేసేసరికి వాళ్ళు వచ్చి ఆ ట్రెడ్మిల్ ఆఫ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. వాడు గమ్మున ఉండగా ఆ గన్నుని తీసుకొని ఏంద్రా ఈ బొమ్మను అందరూ పెట్టుకున్నారని చెప్పి
చెప్పి వాళ్ళకి చూపిస్తా అంటే వాళ్ళు భయపడి వాడికి షాక్ ఇచ్చి వాళ్ళిద్దరిని కారులో ఎక్కించుకుంటారు. అదే కారులోనే మన మిన్ కూడా ఉండేది. ఇంకా వాళ్ళందరూ వెళ్తా అంటే అప్పుడే ఏదో ఒక కారు వచ్చి వీళ్ళ పోలీస్ కార్ని గుద్దేసరికి అది 2-3 పల్టీలు కొట్టుకుంటా వెళ్ళి లాస్ట్ ఒక చిన్న అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. దాంట్లో మేడం బ్లాక్ పడిపోతుంది, వెంటనే మిస్టర్ బ్లూను పడిపోతాడు, ఆ తర్వాత మిన్ను కూడా పడిపోతుంది. అసలు గుద్దింది ఎవరని చూస్తే మన మిన్ను పట్టించిన దొంగ. వాడికి ఎందుకురా ఇంత కర్మ అంటే వాడి లోపల కూడా ఒక ఏలియన్ ఉంది కదా, అది ఆ గ్యాస్ వల్ల మేలుకులేసినట్టుంది. అందుకే ఆ క్రిస్టల్ కోసం మనోళ్ళని ఫాలో చేస్తా వస్తుంది. వాళ్ళు కూడా అటు ఇటు వెళ్ళి అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసి ఒక ట్రైన్ లో ఎక్కేస్తారు. వెనకాలే ఆ దొంగ కూడా ఫాలో చేసుకుంటా వస్తున్నాడు కదా. మనం మిన్నేమనుకుంటుంది వాడు జస్ట్ నార్మల్ హ్యూమనే కదా, వాడిని పడగొట్టేద్దాం అనుకుంటుంది. కానీ వాడి లోపల ఉన్నది ఏలియన్ కదా, అదే మన హీరోయిన్ పడగొట్టేసి వెళ్తుంది. వెనకాలే మన హీరోయిన్ వస్తుంది. అదే టైంకి వీళ్ళిద్దరూ ఎక్కిన ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. ఇంకా క్రిస్టల్ కోసం వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ ట్రైన్ ని కూడా ఫాలో చేసుకుంటా వెళ్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ పాస్ట్ లోనే చూపిస్తారు. ఇక్కడ థండర్ మురుగు ఇంకా ఇక్కడే ఉన్నారు కదా. థండర్ ఏమో నార్మల్ హ్యూమన్ లా మారిపోయి మురుగు దగ్గరికి వచ్చి రే మురుగు లేరా లేరా అని చెప్పి లేపుతాడు. వాడు లేకపోయేసరికి కట్టితో వాడి నెత్తినే పగలు కొట్టేద్దామని చెప్పి చూస్తాడు. ఎట్లో అంతలోపే వాడు లేస్తాడు. మురుగు త్వరగా రెడీ అవ్వప్ప పని ఉందంటే బ్రో నువ్వెవరు బ్రో అంటాడు. హే నేను నీకు గుర్తులేదరా, 10 ఏళ్ళు మనమందరం కలిసి ఉంటాం కదరా, నేనేరా రైట్ లెఫ్ట్ అంటే వాడికి అర్థమైనట్లేదు. సరే బ్రో నువ్వు ఎవరితోనా మాట్లాడుకో, నేను హీరోని కనిపెట్టకపోవాలని చెప్పి వాడు లేసి వెళ్తాంటాడు. వెంటనే థండర్ వాడి పవర్ ని యూజ్ చేశాడో లేదో గాడ్ బాడీలో ఉన్న రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ సూట్, రోబోటిక్ వెపన్స్ అన్ని మురుగు బాడీలోకి వచ్చేస్తుంది. అసలు ఆ సూట్ పవర్ ఏందో కూడా తెలియని మురుగు ఎక్కడంటే అక్కడ కాల్ చేసేసరికి రే చేతులు కాళ్ళు పెట్టుకొని కాసేపు గమ్మునుండ్రా అంటాడు. ఎట్లో కాసేపటికి వాడి బాడీ నార్మల్ అయిన తర్వాతే వాడు హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అదే రూమ్ లో ఉన్న నోంగ్పాని చూసుకున్నట్లయితే వాడిని చివరిసారిగా ఆ క్రిస్టల్ ని లాక్కున్నప్పుడు లైట్ గా వాడిని చేయిని కోసుకున్నట్టు ఉన్నాడు. అందుకే వాడిన కంటి చూపు కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. పోర్టల్ కాస్త అన్స్టేబుల్ గా ఉండింది కదా, సో దాని ఎనర్జీలో కాస్త అక్కడే ఉండిపోయేసరికి దాన్ని యూజ్ చేసి మళ్ళీ పోర్టల్ ని ఓపెన్ చేసి వాడి స్పేస్ షిప్ ని జీప్ లా కన్వర్ట్ చేసి మురుక్ని పిలుచుకొని వెళ్దామా అంటాడు. ఇదేది అర్థం కాని నోంగ్పా ఎక్కడికి నడిగితే 2022 అని చెప్పేసి సర్రని వెళ్ళిపోతారు. ఈ పక్క మిన్నేమో ఎక్కడికి వెళ్ళినా కూడా అదేదో సామాన్లని మోసుకుంటా వెళ్తుంది. మళ్ళీ వీళ్ళని ట్రైన్ లో చూపిస్తే వాళ్ళు వాళ్ళ డూప్లికేట్స్ ని క్రియేట్ చేసి మన హీరోయిన్ తో ఫైట్ చేయాలా చేస్తారు. వాళ్ళు వాళ్ళ వల్ల అయినంత వరకు మన హీరోయిన్ కింద పడగొట్టేద్దాం అనుకుంటారు, బట్ వాళ్ళే పడిపోతారు. పోతే పోనీ ఇలాంటి అవి డూప్లికేట్సే, బట్ వాళ్ళు పాస్ట్ నుంచి తెచ్చుకున్న లాస్ట్ వెపన్స్ అదే అనమాట. ఇప్పుడు అది కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర వెపన్ అని చెప్పుకునేకి ఏదీ లేదు. అట్లే ట్రైన్ అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే మన థండర్ మురుగు అప్పుడే ల్యాండ్ అవుతారు. పర్లేదు థండర్ ఏమో కొంచెం స్మూత్ గానే ల్యాండ్ అవుతాడు, బట్ మన మురికే అట్లా పైన కింద కాకుండా గాల్లో తేలుతుంటాడు. రే కింద కాదురా పని పైన రారా, ఇక్కడ రా ఏలియన్ ఉండేదంటే బ్రో జస్ట్ 5 minutes బ్రో నేను వచ్చేసాను, నువ్వు అంతలో మేనేజ్ చేయి బ్రో అంటే వాడు వచ్చేస్తాడు అనే నమ్మకంతో మన థండర్ ఏమో ఫైట్ చేస్తాడు. కానీ వాడికి ఎక్కేకి చేత కాక ధమాలని చెప్పి కింద పడిపోతాడు. ట్రైన్ వెళ్ళిపోతుంది. రోబో సినిమాలో చిట్టి సనా కోసం వెళ్ళినట్టు వాడు రోబోలాగే మారి పరిగెత్తా వెళ్ళి మన హీరోయిన్ తోనే ఫైట్ చేసి ఆ క్రిస్టల్ ని లాక్కునేస్తాడు. కానీ వాడు నోటీస్ చేయింది ఏంద్రా అంటే తను వాడినే గుచ్చేసి ఆ క్రిస్టల్ ని లాక్కునేస్తుంది. మనోడు వెంటనే తన చేతిని పట్టుకుని వాడి ఎనర్జీ మొత్తాన్ని తనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. తను కూడా సేమ్ రోబోలాగే మారిపోయి స్టార్టింగ్ సీన్ లో గాడ్ ఎలాగైతే ఏలియన్ ఎక్స్ట్రాక్ట్ చేసినాడో అలాగే తను కూడా తన బాడీలో ఉన్న లీడర్ ఏలియన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మధ్యలో ఆ దొంగ ఏలియన్ వచ్చి భంగం కల్పించేసరికి ఆ లీడర్ ఏలియన్ కి ఇంకా తెలివి ఎక్కువ. సీదా వాడి స్ట్రింగ్స్ నే పట్టుకుని వాడి బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఆల్రెడీ వాడి బాడీలో ఒక ఏలియన్ ఉంది కదా, ఇది కూడా వెళ్ళి దూరిపోయేసరికి వాడు ఇంకా పవర్ఫుల్ అయ్యి ఆ ట్రైన్ నే లేపేస్తాడు. ఆ ట్రైన్ అక్కడ ఎక్కడ దొర్లి లాస్ట్ గా స్పేస్ షిప్ ఉన్న ప్లేస్ కే వచ్చి పడుతుంది. ఇక్కడ ఇంకో పంచాయతీ ఉంది. ఏంటంటే ఇంకో 10 నిమిషాల్లో కనుక ఆ స్పేస్ షిప్ ని డిస్ట్రాయ్ చేయకపోతే దాని లోపల ఉన్న గ్యాస్ మొత్తం రిలీజ్ అయ్యి భూమిలో ఉన్న జనాలందరూ చనిపోతారు. అప్పుడు బయటికి వస్తుంది చూడండి ఆ లీడర్ ఏలియన్. 2 ఏలియన్స్ కలిసి ఉండడంతో ఒక భయంకరమైన ఆకారంతో బయటికి వస్తుంది. వచ్చి రాగానే మన హీరోయిన్ పైకి లేపేసి తన్ని చీల్చే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. పాపం వీళ్ళు కూడా దాన్ని ఎదుర్కొని ఫైట్ చేద్దామని చెప్పి చూసారు, కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి వెపన్స్ లేదు. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది చూడండి మన మిన్. సర్రని కార్ ని డ్రైవ్ చేసుకొని వచ్చి దారిలోనే దూకేసరికి ఆ కార్ సీదా వెళ్ళి ఆ ఏలియన్నే గుద్దేస్తుంది. కానీ అది కాదు ఇక్కడ మెయిన్ మ్యాటర్. తను ఒక బ్యాగ్ తెచ్చింటుంది కదా, దాని నుంచి నోంగ్పా కత్తి ఎగురుకుంటా వెళ్ళి ఆ ఏలియన్ పడగొట్టేసి లాస్ట్ వచ్చి మన మిన్ చేతిలో ఆగుతుంది. అదే కాకుండా తను తెచ్చిన బ్యాగ్ లో మనోళ్ళకి కావాల్సిన అన్ని వెపన్స్ ఉంటుంది. విషయం ఏంటంటే మన మిన్ వాళ్ళ పూర్వీకుడే నోంగ్పా.
ఓకే బ్రో, బట్ 1391లో ఉన్న వెపన్స్ 2022కి ఎలా వచ్చిందంటే ఇక్కడే ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగింటుంది. మనోళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు 2022కి వెళ్తానని చెప్పేసి వచ్చింటారు కదా. దాన్ని తెలుసుకున్న ఆయన మనోళ్ళు ఎటువంటి వెపన్స్ ని తీసుకోపోలేదు అని అర్థం చేసుకుని ఆ వెపన్స్ అన్నిటిని ఒక ప్లేస్ లో పెట్టి ఇది కరెక్ట్ గా 2022కి వెళ్ళి చేరాలని చెప్పి దాన్ని దగ్గర 6 to 7 జనరేషన్స్ వరకు భద్రంగా కాపాడి లాస్ట్ కి మన మిన్ని చేతికి వచ్చింటే ఎగ్జాక్ట్ గా 2022లో కరెక్ట్ టైం చూసి తెచ్చిచ్చింటుంది. అట్లే మనోళ్ళకి వాళ్ళ వెపన్స్ తిరిగి వచ్చేసరికి ఏమో వాళ్ళ ప్రాణమే తిరిగి వచ్చినంత సంతోషపడిపోతారు. యాక్చువల్లీ మనుషులందరూ కలిసి ఏలియన్స్ ని ఎదిరిస్తారు అని చెప్పి మన తందరికి గాడ్ కి ఎప్పుడో తెలుసు. అందుకే గాడ్ చనిపోయేటప్పుడు కూడా మనుషులు దాన్ని సాల్వ్ చేస్తారు అనే ఒక నమ్మకంతోనే చనిపోయింటాడు. ఇంకా మనోళ్ళు ఫైట్ ని స్టార్ట్ చేస్తారు చూడండి, ఎవరికి తక్కువే కాదు. ఈవెన్ ఆ డబుల్ ఏలియన్ వచ్చినా కూడా మనోళ్ళు సింగిల్ హ్యాండ్ తోనే లేపేస్తారు. నిజంగా ఫైటింగ్ మాత్రం సూపర్ గా జరుగుతుంటుంది. మిస్టర్ బ్లూ, మేడం బ్లాక్, మిన్, మురుకు వీళ్ళందరూ ఏలియన్స్ తో ఫైట్ చేస్తుంటే వాళ్ళ నుంచి మన హీరోయిన్ తప్పించుకొని ఆ క్రిస్టల్ ని యూజ్ చేసి స్పేస్ షిప్ ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటుంది. ఒక స్టేజ్ గా లీడర్ ఏలియన్ మనోళ్ళు ఇద్దరిని పడేసుంటే మధ్యలో మన తండర్ దూరి దాని 2 చేతుల్ని నరికేసి మన హీరోయిన్ ని ఫ్రీ చేస్తాడు. స్టిల్ ఆ జజాంగ్ ఏలియన్ మన హీరోయిన్ వెనకాల పడతాంటే మన మిన్ను తన కత్తిని వదులుతుంది చూడండి, అది ఆ అద్దం నుంచి వెళ్ళేటప్పుడు డబల్ గా మారి ఆ జజాంగ్ ఏలియన్ లోపల గుచ్చుకొని చంపేస్తుంది. ఆ గ్యాప్ ని యూజ్ చేసుకొని మన హీరోయిన్ గురి చూసి వేస్తుంది. కానీ వెనకాల నుంచి ఆ లీడర్ ఏలియన్ పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ గా మన హీరో మధ్యలో దూరి దాన్ని అడ్డంగా నరికేస్తాడు. ఇంకా క్రిస్టల్ కూడా గుచ్చుకొని లోపల ఉన్న గ్యాస్ బబుల్స్ అన్ని లోపలికే వెళ్ళిపోతుంది. అమ్మయ్య అయిపోయిందిరా అనుకుంటే వెంటనే ట్విస్ట్ అన్నట్టు ఈ 2 ఏలియన్స్ లో దొంగ ఏలియన్ చనిపోయి ఉంటుంది. కానీ లీడర్ ఏలియన్ ఇంకా బతికే ఉంటుంది. అది పాక్కుంటా వెళ్ళి మన హీరోయిన్ ఫ్రెండ్ బాడీలో దూరేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే మధ్యలో మన హీరో దూరేస్తాడు. అయినా కూడా మన హీరో బాడీలో కూడా దూరేద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటుంది. బట్ ఏ మాత్రం లేట్ చేయకుండా మన హీరోయిన్ పరిగెత్తా వచ్చి ఆ ఏలియన్ లాగేసి ఒక చిన్న క్రిస్టల్ బాల్ లో లాక్ చేస్తుంది. ఇప్పటికైనా ఆగిందేమో అనుకుంటే మళ్ళీ ఆ క్రిస్టల్ బాల్ బ్రేక్ అయినట్టు చూపిస్తారు. తంటారు అది మళ్ళీ బయటికి వచ్చి ట్రై చేస్తానంటే మీరేం బాధపడద్దంట, దాన్ని మళ్ళీ నా ప్లేస్ కే తీసుకెళ్లిపోతా అంటాడు. సరే ఇన్ కేస్ అది పగలు కొట్టుకుని బయటికి వచ్చేసి ఏం చేస్తామని అడిగితే ఏం లేదు దాన్ని స్పేస్ లోని పేల్చి చంపేస్తా అంటాడు. అలా అయితే నీ పరిస్థితి ఏంటి అడిగితే అది పేలిపోయేటప్పుడు మన తండ్రి కూడా దాంతోనే పేలిపోయి చనిపోతాడు అంటాడు. ఇంకా రైట్ లెఫ్ట్ లాగా కూడా మారి మన మురుకుతో కాసేపు మాట్లాడించి దాని తర్వాత వాళ్ళందరికీ టాటా చెప్పేసి త్వరగా ఆ పోర్టల్ ని యూజ్ చేసి మీ టైం కి వెళ్ళిపోండా, లేకుంటే ఆ పోర్టల్ కూడా క్లోజ్ అయిపోతుందని చెప్పి మనోడు ఆ స్పేస్ షిప్ లోపలికి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఫస్ట్ ఆ ట్విన్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. దాని తర్వాత మురుకు కూడా వెళ్ళిపోతాడు. కాసేపటికి థండర్ కూడా ఆ స్పేస్ షిప్ ని స్పేస్ లోకి తీసుకెళ్లిపోతాడు. వెళ్తా ఒక ప్లేస్ లో మాత్రం ఆ గ్యాస్ అట్లే ఉండిపోయింది కదా, ఆ గ్యాస్ ని కూడా లాక్కెళ్ళిపోతాడు. వీళ్ళు పాస్ట్ గా రాగానే పరిగెత్తా నోంగ్పా దగ్గరికి వెళ్ళి యో నోంగ్పా థ్యాంక్స్ పా, నువ్వు చేసిన పని వల్లే మేము ఇప్పుడు ప్రపంచాన్నే కాపాడినామని చెప్పి మొత్తం విషయాన్ని చెప్తారు. అంత మంచిగానే జరిగింది కదా. బట్ ఎందుకో తెలియదు మన హీరోయిన్ కి మురుక్కి ఒక్కసారిగా ఒంటరి అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే మన మురుక్కి థండర్ పోర్టల్ గురించి చెప్పిన విషయాలు గుర్తొచ్చేసరికి నిదానంగా ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పోర్టల్ ఓపెన్ అవుతుందో లేదో వెంటనే పరిగెత్తా వెళ్ళి భవిష్యత్తుకి వచ్చేస్తాడు. ఇంకేముంది మనోడు మన హీరోయిన్ తోనే ఉండిపోతాడు అని చెప్పి మనమే అర్థం చేసుకోవాలా. ఎలా ఉంది గైస్ మూవీ? నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ సైఫై కామెడీ మూవీ చూసినట్టే అనిపించింది. ఇక్కడితో మూవీ అయితే అయిపోయింది కాబట్టి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ నాతో కాసేపు టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉండందా కొన్ని మూవీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తా. మీరందరూ మూవీని అయితే చూసినారు కదా, మన హీరోయిన్ ఏజ్ మాక్సిమం ఎంత ఉంటుంది అని చెప్పి ఒక 5 seconds ఇస్తా, అంతలోపు వీరైతే గెస్ట్ చేసేయండా. రఫ్ కంటే ఒక 20 to 25 మధ్యలో ఉంటుంది బ్రో అని చెప్పి చాలా మంది గెస్ట్ చేసిండొచ్చు. ఈవెన్ నేను కూడా అదే గెస్ట్ చేసి. కానీ తన యాక్చువల్ ఏజ్ ఎంతో తెలుసా? 34 గాయస్. నిజంగా తన వయసు 34. కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండా. నెక్స్ట్ మన గాడ్ వయసు ఎంత ఉంటుంది అని చెప్పి గెస్ట్ చేయండా. దీనికి కూడా 5 seconds ఇస్తా. నమ్ముతారో లేదో వాడికి కూడా సేమ్ 34. సేమ్ మన హీరోయిన్కున్న ఏజే వాడిది కూడా. వీళ్ళిద్దరికి ఒకటే వయసు అంటే నా బ్రెయిన్ నా కడుపు డైజెస్ట్ చేసుకున్నట్టు గాయస్. నిజంగా అట్టెట్ట వచ్చేస్తారో. ఓకే లాస్ట్ కి మురుగు. నాకు తెలిసి మాక్సిమం ఎవరు వాడి వయసునే గెస్ట్ చేయలేరు. సో టైం ఇచ్చి కూడా బొక్కే. వాడి వయసు ఎంతో తెలుసా? లిటరలీ 37 గాయస్. రే నువ్వు గాడి కన్నా 3 ఏళ్ళు పెద్దోడివారా? నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాలే. వాళ్ళది అదేదో గ్లాస్ స్కిన్ అంటే గాయస్. దానివల్ల వాళ్ళ వయసు ఫేస్ వాళ్ళ అపియరెన్స్ ఎప్పుడు యంగ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. సరేలే ఒక్కొక్కరికి ఒక్కో బెనిఫిట్.
ఓకే గైస్, ఇంతటితో మూవీను అయిపోయింది, ముచ్చట్లు అయిపోయింది. ఇంకా ఎవరన్నా లైక్ చేయబోతే లైక్ చేయండి, కమెంట్ చేయబోతే కమెంట్ చేయండి, షేర్ చేయబోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండా. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.